श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
బాబా సాయి 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 శ్రీ సచ్చిదానంద सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 35వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సరే, ఈ గ్రంథం పెరిగిపోతుంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్ని వదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథని ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించని వాడు, నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడొకడు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్లాలని ఒకలాటపడ్డాడు. అతనిలా అన్నాడు, షిరిడీకి వచ్చినా నేను కేవలం ఆ సాధువుని దర్శిస్తానంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ 2 షరతులను ఒప్పుకుంటేనే అప్పుడే నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతడు మిత్రుడి వెంట వెళ్ళడానికి నిశ్చింతగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ అతను మాత్రం మహాసంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవడానికి మసీదుకి వెళ్లారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుడిని దూరం నుంచి చూస్తూనే, బాబా కాయావేజీ ఎందుకు వచ్చారండి అని మృదు మధురంగా మంజుల స్వరంతో అడిగారు. ప్రేమలుడికి ఈ బాబా మాటలను ఆ మిత్రుడు వెంటనే గుర్తుపెట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన ఆ విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపజేసింది. కాయావేజీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు అది వినగానే ఆ మిత్రుడి మనసుకు దిగ్భ్రమ కలిగింది. సమ్మోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రిని స్మరణకు తెచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగానే భాషించింది. అచ్చుగుద్దినట్లుంది. ఆహా, ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా మిత్రుడికి విస్మయం కలిగింది. అతనిలా అన్నాడు, ఇది మా నాన్న పిలిపే. ఈ స్వరం కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నదే. తండ్రి నోటి నుంచి వచ్చినట్లున్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడి మనసు కరిగిపోయింది. మునుపటి నిశ్చయాన్ని మర్చిపోయి అతను బాబా పాదాలపై తలబెట్టి నమస్కరించాడు. తరువాత బాబా కేవలం కాకాని మాత్రమే దక్షిణ అడిగారు. అతను ఆయనకి అది సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనుదిరిగారు. మళ్ళీ మధ్యాహ్నం వేళ కాకా బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అప్పుడు బాబా దక్షిణ అడిగారు. అది కూడా కేవలం కాకాని మాత్రమే 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారు ఆయన. కానీ ఆ మిత్రుడినేమి అడగలేదు. అతని మనసులో కలవరం చెలరేగింది. అతడు మెల్లగా కాకాని ఇలా అడిగాడు, బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారు ఎందుకు? పొద్దున కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్ను అడగకుండా ఎందుకు వదిలేశారు? కాకా మెల్లగా సమాధానం ఇచ్చాడు, అది బాబానే అడుగు. ఇంతలో బాబా కాకాని ఇలా అడిగారు, అతను నీతో ఏమంటున్నాడు రా? అందుకు ఆ మిత్రుడు స్వయంగా తానే బాబాని నేను దక్షిణ ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నీ మనసుకి ఇవ్వాలని లేదని అడగలేదు, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయనకి దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తనని దక్షిణ అడక్కపోయినా ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకు ఇవ్వాలనుంటే ఇవ్వు అన్న బాబా మాటలకి ఆ మిత్రుడు బాబా అడగకుండానే వెంటనే 17 రూపాయలు ఆయనకి సమర్పించాడు. తరువాత బాబా ఆ మిత్రుడితో ఇలా అన్నారు, వెళ్దు గాని లేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. అప్పుడు అతని భేదభావనను పోగొట్టడానికి మధురంగా ఇలా ఉపదేశించారు, तुमच्या आमच्यातील तेल्याचे भिंत सगळे फाडून टाका, म्हणजे ఏకమేకాన भेटायचा మార్గ మోకళా होईल. నీకు నాకు మధ్యనున్న నూడేవాడి గోడను పడగొడితే మనం కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుండే ఒకానొక దుష్ట వృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడు అంటుండేవారు. తరువాత బాబా వారికి తిరిగి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండడం చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నాడు, వాళ్ళు వర్షంలో తడిసిపోతారేమో. దానికి బాబా ప్రశాంత చిత్తంతో వాళ్ళని వెళ్ళని, దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకు వందనం చేసి గుర్ర బండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశం అంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయి ఉంది.
గోదావరి నది వరదతో ఉప్పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చి పడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా సూచించాడు: సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే, తర్వాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తరువాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబై హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికెళ్ళాక కిటికీ తలుపు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చనిపోయి ఉండడం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకు ఎంతో బాధ అనిపించింది. పాపం దేవా, పాపం, ఇవి అన్నపానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావడం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే అది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బ్రతుకుంటుంది? ఆయుష్ తీరిపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బతుకుంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొక్కటి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. సరే, ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినదగ్గ అనుభవం. షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడిమి నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించడానికి పోయినప్పుడు మనసులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించడానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహపాశాల్లో చిక్కుకున్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వటాన్ని కూడా వినండి. ముంబైలో ఉండే సోలిసిటర్ అంటే వకీలు తరంసి జటాబాయి టక్కరు పూర్వపుణ్యం ఫలించడం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకా మహాజని యజమాని. ఇద్దరికి గాఢమైన పరిచయం ఉంది. షావుకార్ ఇలా అనిపించింది: సరాసరి షిరిడీ పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. కాకా మహాజని టక్కర్ గారి వ్యాపార సంస్థలో ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులు కలిసి వస్తే చాలు ఇది చూసుకొని అతను షిరిడీ వెళ్లేందుకు తయారయ్యేవాడు. అలా అని సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు: తిరిగి రావటానికి సాయి అనుమతి దొరకలేదు. ఇదేనా పనిచేసే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటి వారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకు ఇష్టం లేదు కనుక సాయి విషయంలో తాడో పేడో తెలుసుకోవాలి అని హోలీ సెలవులకి షావుకారు తరంసి బయలుదేరాడు. షావుకారికి భయంకరమైన దేహాభిమానం ఉంది. తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వము ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ళ ముందు తలెందుకొంచాలి? సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు పండితులు అలసిపోయి చిత్తుగా ఓడిపోతారు. మరి పాపం తరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకుంటాడు? అంధవిశ్వాసం మాత్రం మంచిది కాదు. తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకొని అతను షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుల్లాగానే తరంసి కూడా కాకా మహాజన్ని తోడుగా తీసుకుని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నాడు: నీవు షిరిడీ వెళ్ళి అక్కడే ఉండిపోతుంటావు కదా, ఈసారి అది కుదరదు. నాతో పాటే తిరిగి వచ్చేయాలి. ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాకా అతనితో అది మాత్రం మన చేతుల్లో ఉండదు అన్నాడు. కనుక తరంసి మరొకరిని ప్రయాణంలో తోడుగా తీసుకున్నాడు. ఒకవేళ కాకా తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళటం కష్టమని తరంసి మరొకరిని తనతో పాటు తీసుకెళ్ళాడు. వాళ్ళు ముగ్గురు బయలుదేరారు.
జగత్తులో పరోపకారం చేసే సహృదయులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించడానికి బాబా వాళ్ళని ఇలా అలాగే షిరిడి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తమ అనుభవాన్ని ఇతరులకు చెప్పేవారు, లేదా లోకులను సన్మార్గంలోకి రప్పించడానికి దాన్ని ఎవరి చేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడి వెళ్ళిన ప్రతివారు దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు. వాళ్ళ భావన మొదట్లో ఎలా అన్నా ఉండని, కానీ చివరికి వారి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తామంతట తామే షిరిడికి వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉంది. వారు బాబా కార్యాన్ని నెరవేర్చేవారు. బాబా వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటికి రాగలిగేవారు. వాళ్ళ సహజ వృత్తిని మేలుకొల్పి బాబా వాళ్ళని పారమార్థిక మార్గానికి తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దేశ వాళ్ళ వళ్ళో పడేది. కనుక అభిమానాన్ని అవతలకి నెట్టి ఆయన పాదాలకి సాష్టాంగం పడితే సుఖసరంభం అనుభవంలోకి వస్తుంది. దేవతలు, బ్రాహ్మణులు, గురువు వీరి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాకా దారిలో 2 సేర్లు అంటే సుమారు 1 కిలో ద్రాక్ష పళ్ళు కొనుక్కు వెళ్ళాడు. లోపల గింజలు లేని జాతికి చెందిన ద్రాక్షలుంటాయి. కానీ అప్పుడు గింజలున్న ద్రాక్ష పళ్ళే అతనికి దొరికాయి. కనుక కాకా వాటిని కొన్నాడు. సరే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళ ముగ్గురు షిరిడి చేరారు. బాబా దర్శనం కోసం మసీద్కి వెళ్ళారు. సాయిబాబా భక్తుడు బాబాసాహెబ్ తర్కడు అక్కడ కూర్చుని ఉన్నాడు. బాబాని పరీక్షించాలన్న కుతూహలంతో తర్కడ్ని తరంసి ఏమని అడిగాడో వినండి. ఇక్కడ విశేషం ఏమిటంటే జనులు ఎందుకు వస్తారు ఇక్కడికి? దానికి తర్కడు ఇలా అన్నాడు, బాబా దర్శనం కోసం వస్తారు. తరంసి ఇలా అన్నాడు, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్కడు ఇలా అన్నాడు, నాకైతే అలాంటి భావం లేదు. మన మనసులో త్రివేచ్ఛ ఎలా ఉంటే అది అలా నెరవేరుతుంది. కాక బాబా పాదాలపై తల వంచి ద్రాక్షలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలా మంది భక్తులున్నారు. బాబా వారికవి పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు బాబా తరంసికి కూడా ద్రాక్షలు ఇచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షలు అతనికి ఇష్టం లేదు. అతనికి గింజలు లేనివే ఇష్టము. ఇలాంటి ద్రాక్షలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు. ఇవి ఎలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం కూడా అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అదీ కాక ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు. ఇంతమందిలో కేవలం తాను మాత్రమే వాటిని కడిగి తినడం బాగుండదు అని అలా నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తర్వాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తర్వాత షావుకార్ మనసులో ఇలా అనుకున్నాడు, ఈ బాబా నిజంగా సాధువు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని ఆయనకి తెలీదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆ ఆలోచన వచ్చి రాగానే సాయిబాబా అతనికి మరికొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. అవి గింజలున్నవని తెలుసు కనుక తరంసి వాటిని అలాగే చేతిలో పెట్టుకున్నాడే కానీ నోట్లో వేసుకోలేదు. గింజలున్న ద్రాక్షలు ఇష్టం లేదన్న మాట నిజమే, కానీ బాబా వాటిని స్వహస్తాలతో ఇచ్చారు కదా అని తరంసి మనసులో సందిగ్ధం. ఏం చేయాలో అతనికి తోచలేదు. నోట్లో వేసుకోవటానికి మనసొప్పటం లేదు. అందుకని గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తినేసేయ్. షావుకారు ఆ ఆజ్ఞను పాటించాడు. బాబా తినేసేయ్ అనడంతో తరంసి ఆ ద్రాక్షను నోట్లో వేసుకోగానే అవన్నీ గింజలు లేనట్లు అయిపోయాయి. తరంసికి ఎంతో తమాషాగా అనిపించింది. అలా ఆ ద్రాక్షలు గింజలు లేకుండా ఉండటం చూసి తరంసి విస్మయం చెందాడు. ఈయన సామర్థ్యం ఎంత విలక్షణము! ఈ మహాత్ములకి శక్యం కానిదంటూ ఏముంటుంది? నా మనసులోని కోరిక తెలుసుకొని సాయిబాబా నాకు ఇచ్చిన ద్రాక్షలన్నీ గింజలుండి కడగని వైనప్పటికీ గింజలు లేకుండా హితకారకాలు అయ్యాయి. తరంసి నిర్ఘాంతపోయాడు. అతని సంశయాలన్నీ విస్మరించాడు. అభిమానమంతా కరిగిపోయింది. మహాత్ముల పట్ల ప్రేమ ఉదయించింది.
ఇదివరకు తీసుకున్న ప్రతిజ్ఞలన్నీ గాలికి ఎగిరిపోయాయి. హృదయంలో సాయిబాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది. షిరిడీకి రావాలన్న అతని ఉత్సాహం దృఢ నిశ్చయం చేసుకున్నట్లు స్థిరపడింది. బాబాసాహెబ్ తర్కడు అక్కడే సాయిబాబా వద్ద కూర్చొని ఉన్నాడు. అందులో కొన్ని ద్రాక్ష పళ్ళను సాయిబాబా అతనికి కూడా పంచారు. అప్పుడు తరంసి అతన్ని అడిగాడు, మీ ద్రాక్షలు ఎలా ఉన్నాయి? తర్కడు, ఇవి గింజలున్న పళ్ళని చెప్పగానే తరంసి మనసుకి ఎంతో దిగ్భ్రాంతి కలిగి సాయిబాబా సాధువే అన్న శ్రద్ధ కలిగింది. దాన్ని దృఢం చేసుకోవటానికి తరంసికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయిబాబా సాధువు అయి ఉంటే అప్పుడు ఆ తర్వాత పంచబోయే ద్రాక్షలు కాకా మహాజన్ నుండి పంచడం ప్రారంభిస్తారు. సాయిబాబా ద్రాక్ష పళ్ళను ఎంతో మందికి పంచారు. కానీ షావుకార్ గారి మనసులో పైన చెప్పిన ఆలోచన రాగానే ఆయన కాకా దగ్గర నుంచి పళ్ళ పంపిణీ ప్రారంభించడం షావుకార్ గారికి ఆశ్చర్యం అనిపించింది. అలా ఇతరుల మనసులోని ఆలోచనలను గుర్తుపట్టగలిగే శక్తి అనేది సాధుత్వానికి చిహ్నము. సాయిబాబాని మహాత్ములుగా అంగీకరించడానికి తరంసికి అది దోహదం చేసింది. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతనప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంసి కాకా మహాజని యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కాకాకి అతనేం యజమాని? అతని యజమాని మరొకరున్నారు, అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయము, బాబా అక్కడ దుని ప్రక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడి దాకా నా కోసం కష్టపడి రాలేదు. ఈ అప్ప అంటే ఆచార్యుడి కోసం మీద పొంగి పొరలటం వల్ల ఇతను షిరిడీ వచ్చాడు. తరంసి తినటానికి త్రాగటానికి ఎంతో మంచి ఏర్పాట్లు కావాలి. షిరిడీకి వచ్చే ముందు ఆ ఏర్పాట్ల గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అది తెలుసుకొని సాయిబాబా అతనికి ఇలా చురకవేశారు. ఇతరులకి ఎవరికి అది అర్థం కాలేదు, కానీ తరంసికి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. తరంసి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తానంతట తానే బాబా పాదాలపై పడి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్నం హారతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళటానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయిందని వీళ్ళు ముగ్గురు మసీదుకు బయలుదేరారు. తరంసి కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరము. దానికి మాధవరావు తరంసితో ఇలా అన్నాడు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు. 1 వారం అయితే తప్ప అతనికి అనుమతి లభించదు. మీరే అడగచ్చు కదా. తర్వాత వాళ్ళ ముగ్గురు మసీద్కి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగాను మానసికంగాను ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. ఆ కారణంగా తల మీద లేనిపోని భారాలు మోస్తూ అటు ఇటు తిరుగుతుండేవాడు. మధ్యలో ఆ భారాన్ని క్రింద పెట్టేవాడు, అంతలోనే మళ్ళీ నెత్తికెత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అనేది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూసి నా మనసులో దయ ఉత్తన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకిష్టమైన చోట ఆ భారాన్ని క్రింద పెట్టేయి. ఊరికే ఎందుకు తిరుగుతావు? ఒకే చోట హాయిగా కూర్చో. తరంసికి ఈ మాటలు ములులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణం లేకుండా తరంసి ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఊరికే బాధపడుతూ ఉండేవాడు. ఎంతో సిరి సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. వీపు మీద కల్పానిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు. సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారు గారి
మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్నెంతో ఆదరంతో విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్ళేందుకు అనుమతి లభించడం ఎంతో అశక్యమైనది. కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తించింది కనుక ధరంసి మనసుకి సంతోషం అనిపించింది. కాక తనతో తిరిగి రావాలని ధరంసి ఎంతో ఇచ్చ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారు గారికి ఉన్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకి ఎలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసికి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసి సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువు అని స్పష్టమయ్యింది. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్ని ఇస్తారు. భక్తులు తాము ఏ ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికి ఉన్న అర్హత ఏమిటో బాబాకి తెలుసు. దాన్ని బట్టే వారికి ఆ ప్రయాణంలోని పరమార్థం కూడా లభిస్తుంది. భక్తులు భక్తి యుక్త అంతఃకరణ కలవారైనా లేదా పరిహాసించేవారైనా సరే సాయిబాబా ఆ ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరం చేయడం, కొందరిని దగ్గర తీయడం అనేదే ఆ కరుణామయి తల్లికి తెలియదు. వారిద్దరూ బయలుదేరినప్పుడు బాబా కాకా నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు, దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి బదులుగా నేను 10 రెట్లు ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడగను. నా ఫకీరు ఎవరి వైపు వేలు చూపుతాడో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ ఫకీరు కూడా రుణపడి ఉన్న వారినే అడిగిస్తాడు. దాత అది ఇస్తాడు. అంటే పంట కోసమే గింజలు నాటుతాడు. డబ్బున్న వారి డబ్బు పరోపకార కృత్యాలకు, శాస్త్రోక్త ధార్మిక విధులు చేయడానికి ఖర్చు పెడితేనే వారికి అది శ్రేయస్కరం అవుతుంది. సదా ఆచారంతో ప్రవర్తిస్తే, ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఈశ్వర ప్రాప్తి మార్గానికి బోధ అవుతుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తన ఇష్టమొచ్చినట్లు అనుభవించడానికేనని అనుకుని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా పోగు చేసిన డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోర్కెతో ఎన్నటికీ వృధా చేయని మానవుడు సుఖిస్తారు. నా అదర్థం ఉపతిష్టతి, ఇవ్వకుండా లభించదు అన్న వేదశాస్త్ర వాక్యం అందరికీ తెలుసు. ఇది వరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారు. రామావతారంలో రాముడు బంగారు శ్రీమూర్తులను లెక్కలేనన్ని దానం చేశాడు. దానికి ఫలితం కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారికి భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేదే వైరాగ్య లక్షణం. తరువాత వారిని భక్తి మార్గంలోకి తెచ్చి బాబా వారిని జ్ఞాన మార్గంలో ప్రావీణ్యులుగా చేస్తారు. నేను మాత్రం చేసేదేమిటి? 1 తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను. క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకు వస్తాను. బాబా అలా అన్నప్పుడు ధరంసి లోభం వదిలిపోయింది. తనంత తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగడంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. శ్రీ పురంధరేని 2 రూపాయలు అడిగారు. దానికి అంతరార్థం నిష్ఠ, సహనం. వాటిని అడిగారు. సౌభాగ్యవతి తారాబాయి తర్కణ్ణి 6 రూపాయలు అడిగారు. దానికి అర్థం కామ, క్రోధ, లోభ ఇత్యాది షడ్పులని బాబా అడిగారు. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దాన ధర్మాలు చేసి డబ్బుని యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టడాన్ని నేర్పారు.
ఉపనిషత్తుల్లో, పురాణాల్లో దానం ఇవ్వడంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ ఫలితం మరు జన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు శ్రీమూర్తులను అపారంగా దానం చేయడం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అదీగాక దక్షిణ ఇవ్వడం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభమవుతుంది. మొత్తానికి దక్షిణ అడగడానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవడం కాక కేవలం భక్తులకు ఏదో రకంగా శ్రేయస్సు సాధింపజేసి పెట్టడానికి. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? ధరంసీకి అనిపించింది తను మొదట ఊరికే ప్రగల్భాలు పలికాడు, ఎదుటకు రావడం మంచిదయ్యింది. దానివల్ల మహాత్ములు ఎలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయడం కోసం నేను ఇక్కడకు రాను అన్నాను. అయినా నా అంతటా నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతలు ఎవరికీ అర్థం కావు. ఎవరి నోటిలో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అసఖ్యమంటూ ఏమీ ఉండదు. నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆతృతతో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమయ్యింది. నేను మానవుడికి సాష్టాంగం చేసి ఆయన అడగకుండానే నా అంతటా నేను దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనం అలా వ్యర్థమయ్యింది. నా అంతటా నేనే నా తలను సాయి చరణాలలో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యం ఏముంటుంది? ఎవరైనా నమస్కరించని, లేకపోని, దక్షిణ ఇవ్వని, ఇవ్వకపోని ఆనందానికి మూలము, దయతో పరిపూర్ణము అయిన సాయి ఎవరిని తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకి ఆనందం కలుగుతుంది, హేళన చేస్తే ఆయనకు దుఃఖం కలుగదు. హర్షమే లేనప్పుడు అక్కడ ఒక విషాదం ఏముంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వం, అంటే సుఖదుఖాలు, రాగ లోభాల్లాంటి పరస్పర విరుద్ధాలైన మనో వికారాల నుంచి అలిప్తం స్థితి. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. బాబా యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, తరువాత విభూది ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకొని వాళ్ళు నిస్సంశయంగా ముంబైకి తిరిగి వచ్చారు. సాయిబాబాకి అలా ఎవరికి అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి వెళ్ళడానికి ప్రతివారు ఆయన అనుమతి తీసుకోవలసి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనసులోని నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపోతే దారిలో భయంకరమైన అవంతరాలు వచ్చి ప్రయత్నము, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించడం చాలా కష్టమయ్యేది. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళడం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను తప్పించుకోకుండా ఎవరు రాలేరు అని బాబా అంటూ ఉండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరు దాటగలరు? తమ అభిమానంతో ఎవరికి నా దర్శనం లభించదు. తమ అభిమతంతో ఎవరికి నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవరూ రాలేరు. మా రాకపోకలు కృపామూర్తి సాయి సమర్థులపైనే ఆధారపడి ఉండేవి. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనం అయ్యేది. షిరిడీకి రాకపోకలు అలాగే ఉంటాయి. సాయి సంకల్పం లేకుండా ఎవరికి విభూది తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేవి కాదు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూదితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళడానికి అనుమతి లభించదని అర్థం. ఇప్పుడు విభూది గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళ ప్రభావం గురించి, గొప్ప మహానుభావుడైన సాయిబాబా కృపా అమృత గంగాజరి తరంగాల గురించిన విషయం చెప్తాను. బాంద్రా పట్టణంలో ఒక ఆయస్త ప్రభుజాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మేలుకొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను మనోగవాక్షం మాటున దాగిన గుప్తము, నింద్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతని మాటలు ఈటెలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగం
భంగం అయ్యేది. అతనికేమి పరిష్కారం కనపడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారబ్ధం వదల్లేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికేమి ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుడిని అడిగాడు. అతను ఇలా చెప్పాడు, మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పడితే ఆయన విభూది మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతను ఆశ్చర్యకరమైన విభూది మహిమను వర్ణించి దాన్ని అతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు, నిద్రపోయే ముందు కొంచెం నుదుటిపై పెట్టుకొని పొట్లాన్ని తల కింద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తిభావం పెట్టుకో. అప్పుడు విభూది ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూదికున్న సహజ గుణం ఇది. సరే, అదలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్ని ఆవరించిన ఆ ఆనంద జరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూది పొట్లాన్ని అతనెప్పుడు తలగడ కింద పెట్టుకునేవాడు. సాయిబాబాని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తర్వాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకి తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతిని అతను మర్చిపోయాడు. అది విభూది వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూది పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితమిస్తుంది. బాలాజీ పాటిల్ నవాస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడు ఉండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండిబాగ్లో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నవాస్కర్దే. అతని తర్వాత ఆ సేవా పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉంచడానికి రాధాకృష్ణబాయి అలౌకిక కర్తృత్వ శక్తి గొప్పగా పనికొచ్చేది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడు అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకొని బాబా వచ్చే దారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత ధన్యం! శుభ్రంగా వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తర్వాత కొద్ది కాలం గడిచాక దారి శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థరాహిత్యం, త్యాగ నిరతలు గురించిన కథాభాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ధాన్యాన్ని అంతా అతను మసీదుకి తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాసిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాల యజమానిగా భావించి ఆలోచించి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు. బాలాజీ పాటిలు అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమం అఖండంగా నడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఆ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వాణ పర్యంతము మహారాజు రోజు 4 వేళల నియమంగా తింటూ ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సరే, ఓసారి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, ఓసారేం జరిగిందో వినండి.
బాలాపాటిల్ శ్రాద్ధం. మరణించిన పితరులను ఉద్దేశించి వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరం పుత్రాదికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానం మొదలైన కర్మలు వచ్చింది. వంట సిద్ధం చేశారు. వడ్డించేవారు అన్నం వడ్డించసాగారు. భోక్తలను అంచనా వేసి ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలు మించి భోజనానికి వచ్చేవారి భోక్తల సంఖ్య 3 రెట్లు ఎక్కువ అయింది. నెవాస్కర్ భార్య మనసులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది, ఇప్పుడు అప్రతిష్ట పాలవుతాం, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు అచంచల విశ్వాసం ఉంది. ఆమె ఇలా అంది, మనకు సాయి సమర్థులు అండగా ఉండగా మనం ఎందుకు బాధపడాలి? నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూది తీసుకుని వంటకాలున్న ప్రతి ఒక్క గిన్నెలోనూ వేసి ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలితో ఇలా అంది, నువ్విప్పుడు లోపలికి వెళ్ళి హాయిగా వడ్డన పని చెయ్యి. వడ్డన పూర్తయ్యాక వాటి మీద బట్ట కప్పు. వడ్డించేటప్పుడు మళ్ళీ ఇది వరకులాగానే దాన్ని పక్కకు తొలగించి పెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మనది కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. దానికి ఒకవేళ అల్పత్వం వస్తే అది వారికే వర్తిస్తుంది. సరే. ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్లే ఆమెకి చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చే పోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇది వరకులాగానే నిండి ఉండి అన్నం మిగిలింది. విభూది ప్రభావం అలా ఉంటుంది. మహాత్ములకి ఇది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ని అనుసరించే కలుగుతుంది వారికి అనుభవం. సరే, విభూది మహిమను చెప్తుంటే నెవాస్కర్కున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించినదే మరొక కథ గుర్తొచ్చింది. అది వినండి. విషయాంతరం కాదు కదా అని ఓసారి మనసుకు శంక కలుగుతుంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అయితే అవన్నీ సందర్భానుసారం గుర్తొచ్చిన ఈ కథను సాధారణంగా చెప్పాలని నిశ్చయం చేసుకుని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం అసందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఓసారి రఘుపాటిల్ అనే పేరుగల షిరిడి గ్రామస్తుడు నెవాసకి అతిథిగా వెళ్ళి బాలాపాటిల్ ఇంట్లో దిగాడు. ఓ రోజు రాత్రి తాళ్లతో పశువులను కట్టేసే పశువుల పాకలోకి ఒక పాము హఠాత్తుగా బుసలు కొడుతూ ప్రవేశించింది. ఈ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ ఆ పాము పడగ విప్పి చక్కగా కూర్చుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పేసుకోవటానికి ప్రయత్నించసాగాయి. వాటిని విడిపించడం తప్ప మరో ఉపాయమే లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోని ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజు ప్రకటమైనారనే నెవాస్కర్లో ఎంతో దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పామును చూసిన నెవాస్కర్ మనసుకెంతో ఆనందం కలిగింది. అతని దేహం రోమాంచితమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను ఇలా అన్నాడు, సాయి కృపా దృష్టి పడింది. ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడు అతను ఆ పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలాజీ పాటిల్ భావన ఎంత గొప్పదంటే అతని మనసుకు కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామును ఉద్దేశించి అతనేమన్నాడో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబా బుస కొడతారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో పాలగిన్నె, పాలు తాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాముకు ఆ పాలెం సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా నింపి పాలు తెచ్చాడు. మనసులో బెదురన్నది ఏమాత్రం లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. భయం అనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇదివరకటి స్థానంలో మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అందరికీ ఒకేలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? పాము రావటం అనేది భయపడవలసిన విషయం.
జనులంతా భయపడి ఇలా అనసాగారు, ఈ కష్టం ఎలా తొలగిపోతుంది? అది బయటికి పోయినా భయమే. లేదా ఒకవేళ వంటింట్లోకి పోతే దాన్ని అక్కడి నుంచి బయటకు తీయటయూ కష్టమే. దాని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఎటువైపు పోయిందో తెలియదు. అందరకు భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు ఆ పశువుల పాక అంతా వెతికారు, కానీ వాళ్ళకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నేవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బాగుండేది. ఇదే అతని మనసులోని గునుపు. బాలాజీ పాటిల్కి 2 భార్యలు, పిల్లలు, చిన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడప్పుడు నేవాసా నుండి బాబా దర్శనం చేసుకోవడానికి షిరిడీ వస్తుండేవారు. అప్పుడు బాబా అతని 2 భార్యలకి చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. అలా భక్తుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత్ర పారాయణ పద్ధతి అనే ఈ మార్గం పరంపరాగతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాస స్థానం. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటం ఉంటుంది. దానికి దగ్గరలోనే షిరిడి క్షేత్రం ఉంటుంది. అక్కడే దునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తాడు. ఈ చరిత్రను సాధ్యంతం మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రసన్నమవుతారు. ఆత్మానందంలో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతి పదంలో నిలుపుకొని ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనలు లేదా ధ్యానధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. కారుణ్యమయులైన సాయి చరణాలలో కమనీయ ప్రేమ పెట్టుకుంటూ సాయి విభూతిని అనుభూతితో నిత్యం నియమంగా పెట్టుకొని నోట్లో వేసుకునే వాళ్ళ మనస్సుల్లోని కోరికలన్నీ ఏ కొరత లేకుండా నెరవేరుతాయి. వారికి 4 పురుషార్థాలు సాధ్యమై వాళ్ళు కృతార్థులవుతారు. స్వార్థ పరమార్థాల్లోని కఠిన తాత్పర్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. విభూతి స్పర్శతో మహాపాపాది భయంకర పాతకాలు ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. లోపల బయట పరిశుద్ధులవుతారు. విభూతి పెట్టుకోవటంలో విశిష్టత నిజానికి భక్తులకి తెలుసు, కానీ శ్రోతలకు శ్రేయస్సు కలగాలని ఆ వర్ణన్ని విస్తరించాను అన్న మాట కూడా సరికాదు. నాకు స్వయంగా దాని మహిమ ఉన్నదున్నట్లు సరిగ్గా తెలియదు. అయినప్పటికీ శ్రోతల హితం కోసం సంక్షిప్తంగా దాన్ని నిరూపించాను కనుక సాయికి వందనం చేసి శ్రోతలకు నేను ఇలా ప్రార్థిస్తున్నాను. మీకు మీరే అనుభవించి చూడండి. నేను చెప్పే మాట వినండి. ఇక్కడ తర్క కుతర్కాలతో పని లేదు. అత్యంత పూజ్యభావం ఉండాలి. బుద్ధి చాంచల్యం ఇక్కడ పనికిరాదు. శ్రేష్ఠ శ్రద్ధాళువులు కావాలి. శ్రద్ధ లేకుండా తర్క కుతర్కాలు చేసేవారు, వాద వివాదాలు చేసేవారు లేదా విమర్శకులకు మహాత్ముల నుంచి ఉత్తమ ఉపదేశం ప్రాప్తించదు. శుద్ధ భావకులకే అది లభిస్తుంది. కథలోని లోటుపాట్లన్నీ సాయి ప్రేరణ వల్లనే కలిగాయని దోషదృష్టి పెట్టకుండా సాయి సచ్చరిత్రను చదవండి. అందుకు రసిక పాఠక బృందం తమ మనోప్రాణంగంలో నిరంతరం గుర్తుంచుకోవడానికి కరుణామృత సాగరం ప్రేమమూర్తి అయిన సాయిబాబాను స్థాపించుకోండి. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి, ఇక్కడి దొంగతనం గురించి అక్కడి దొంగతనం గురించి ఆనందసుధలు చిలికే అందమైన కథను సాయిబాబా స్పష్టంగా చెప్పారు కనుక హేమాద్బంతు సాయి మనసులో చరణ ద్వయంపై మస్తకం పెట్టి శ్రోతలకు చక్కగా లక్ష్యం పెట్టి వినమన విషయం వినయంగా విన్నపం చేస్తున్నాడు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారం సత్పురుషులు సజ్జనులకు ప్రేరణ కలిగించి భక్త హేమత్వంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చికిత్స ఖండనం విభూది మందనం అనే పేరు గల 35వ అధ్యాయం ముగిసింది. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बापू जी की जय.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 35వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన 3 అధ్యాయాల్లో 33, 34, 35 సాయిబాబా విభూతికుండే అపార మహిమను, గుణాలను వర్ణించిన వర్ణన అడుగడుగునా వచ్చింది. ఇప్పుడు వాటన్నింటి గురించి కొద్దిగా పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. రక్ష, విభూతి, అంగార అని కూడా అనబడే అలాంటి బాబా విభూతికి ఉండే గుణాలు 2 విభాగాల్లో వస్తాయి. ఒకటి ప్రాపంచకము, రెండవది పారమార్థికము. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాడ్పులైన సమూలంగా నయం చేయడం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవడం, సర్పం లేదా తేలుకాటు, దుస్వప్నాల వల్ల నిద్ర చెడిపోవడం, అసలు నిద్రే పట్టకపోవడం, ఎముక వ్రణం అంటే ఎముకల్లో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, ఆపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండడం. వ్యాధి తిరగబెట్టినప్పటికీ శ్రద్ధను చలించనీయకుండా ఉండడం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండటమే. అఖండంగా జ్వలించే బాబా దునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృఢమైన శ్రద్ధ వల్ల దైవశక్తి అగరొత్తుల బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూతి పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూతి ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూతినిచ్చేవారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చా కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూతికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు నుదుటికి విభూతి పెట్టుకొని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు మొహం కడుక్కొని స్నానం చేసి నిత్యము విభూతి పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులమవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా, అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రతిష్ట కలుగగల సంకటమైన విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. 2 పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధనా మార్గంలో అన్నింటిలోకి మొదటిది అవసరం శారీరక, మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధం చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితో పాటు అలా చేయడం వల్ల మనసు శాంతిగా, పవిత్రంగా అవుతుంది. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించడానికి సాయం చేస్తుంది. అలాగే విభూతి స్పర్శతో భయంకర మహాపాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంత వచ్చి భక్తుల ముంగిట వాల్తుంది. ఇంతేకాదు పారమార్థిక మార్గం యొక్క గుహ్యర్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్థులవుతారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం విభూతి పంచడంలో బాబా ఏం సూచించేవారో అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకి గొప్ప లాభం కలుగుతుంది. విభూతి అంటే బూడిద లేదా మట్టి. జగత్తు కూడా ఈ విభూతి లాంటిదే. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిద అయిపోవలసిందే. మన దేహం కూడా ప్రారబ్ధాలను అనుభవించటం కోసం మహాభూతాలతో తయారైన కట్టే. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం. మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమామలు,
మేనల్లుళ్ళు వీళ్ళు ఎవరికీ ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీద, సంపత్తి మీద మిథ్యాభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూతిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేకపూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సరే, అప్పుడప్పుడు భావనా తరంగాలు ఉప్పొంగితే బాబా రాగసుధలులకే సుస్వర శబ్దంతో ఈ క్రింది ద్రుపదిని పాడుతుండేవారు. రమతే రామ్ అయోజి అయోజి ఉదయాంకి గొనియా లాయోజి. అదేమన్నా అబద్ధమా? బాబా సమాధి తర్వాత కూడా ఈ గడిచిన 74 సంవత్సరాల్లో అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూది బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో. విభూది ధన్యం. భక్తవాత్సల్యామృత పరిషిణి అయిన సాయి జనని ధన్యులే. 36వ అధ్యాయం. సాయి సర్వవ్యాపకత, ఆశీర్వాద సాఫల్యత. అన్ని చోట్ల ఉండగల సాయిబాబా శక్తి, ఆయన ఆశీర్వాదం ఫలద్రూపమవడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో దొంగతనానికి సంబంధించిన ఓ అందమైన కథ చెప్తానని నేను మీకు మాటిచ్చాను. ఆ కథను వినడానికి మనసుని ఏకాగ్రం చేయండి. ఇది కథ కాదు, మనసుకి సంతోష సుధాజల పాతాలనిచ్చే నీరు. ఇది త్రాగితే శ్రోతల దాహం మరింతగా పెరుగుతుంది. దాన్ని తీర్చడానికి మరో కథాప్రసూనం చెప్పబడుతుంది. అది వినడం వల్ల శ్రోతలకు సుఖం కలుగుతుంది. అలాంటి మనోరంజకమైన ఈ కథ సంసారంలోని శ్రమను, ఆది వ్యాధులను నివారిస్తుంది, సుఖావస్థను ప్రాప్తింపజేస్తుంది. తమ శ్రేయస్సు కలిగించుకోవాలన్న ఇచ్ఛ ఉన్న అదృష్టవంతులు సాయి కథా నిరూపణను వినడానికి ఆదరపూర్వకంగా సిద్ధం కావాలి. మహాత్ముల మహిమకు పరిమితి లేదు. వారిని గురించి పూర్తిగా ఎవరూ వర్ణించలేరు. ఇక నా అర్హత ఎక్కడిది? ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ వక్తకున్న ఈ పాటి అహంకారాన్ని కూడా సాయి తీసేశారు. దాన్ని తామే తీసుకుని ఆ చతురులైన సాయి ఎవరి చేతనైనా సరే తమ గుణ సంపద గురించిన వర్ణనను భక్తులకు వినిపిస్తారు. పరమేశ్వరుడనే అనిర్వచనీయ మానస సరోవరంలో హాయిగా విహరించే సాయి అనే రాజహంస, హంసః సోహం అనే వృత్తికి చెందిన గందరగోళంలో పడకుండా బ్రహ్మ అనే ముత్యాల మేతని తినాలన్న ఉత్సాహాన్ని, అత్యంత సాహసాన్ని కలిగి ఉంటుంది. ఎవరికి ఊరు పేరు లేవో, ఎవరి వద్ద అపరంపార వైభవం ఉందో, ఎవరు తమ కనుబొమ్మ ముడితో అంటే దృష్టి విక్షేపంతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరో, ఆ తత్వజ్ఞాన అవతార పురుషుడు పేరు ప్రతిష్టలకి దూరంగా ఉండి అనేక రకాల సంఘటనలను సంభవింపజేసి స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది ఉండడం వల్ల భక్తులకు పరమేశ్వరుని ప్రత్యక్ష దర్శనం కలిగిస్తారు. ఆయన కృపామృతాన్ని రుచి చూచిన వారికి వేర్వేరు రూపాలతో దర్శనమిస్తారు. అపూర్వమైన సంఘటనల రాగమాలికను అఖండంగా సృష్టిస్తారు. ఆయన గొప్ప మహత్యాన్ని గురించిన వర్ణన వినండి. ఆయన్ని ఏకాగ్రంగా చింతన చేస్తూ మనసులో దృఢ నిశ్చయాన్ని పెట్టుకొని ఆయన్ని ప్రేమతో స్తుతించి భజించే వారికి ఆయన ఏ లోటు రానివ్వరు. వారిని చక్కగా సంరక్షిస్తారు. ఆయనకి తమ కథా సురభిలాలంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిని నాకు సతతము గుర్తుకు తెప్పించి శ్రోతలకు వక్తను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల మనోరథాలను నెరవేరుస్తున్నారు. సాంసారిక వ్యవహారాలను త్యాగం చేసి పారమార్థికం వైపే సదా మనసుని, అంతఃకరణను నిలిపి చేతిలో చక్రాన్ని ధరించే శ్రీ విష్ణువుని అంటే పరమేశ్వరుని వశం చేసుకొని ఉండే ఆయన అనంత ప్రాణులను ఉద్ధరించారు. ఆయన పట్ల దేశీయులకు విదేశీయులు
దేశీయులు విదేశీయులు భక్తి కలిగి ఉంటారు. వారి భక్తి అనే జెండా ఎత్తుగా గగన సీమలో ఎగురుతుంది. ఆయన దీనులను దుర్భరులను పిలిపించుకునేవారు, వారందరి మనోరథాలను నెరవేర్చేవారు. సరే, ఇప్పుడు ఈ పరమ పవిత్రమైన సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ వక్త శ్రోతల నోరు చెవులు పూర్తిగా పాపం నుంచి ముక్తులవుతాయి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा सागी रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai